వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. సోషల్ మీడియాలో పిల్లలపైన అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలి అంటూ 2 రోజులుగా పలువురు టాలీవుడ్ హీరోలు పోస్టులు పెడుతున్నారు. ఇక దీనిపైన మొదటిగా సాయి ధరమ్ తేజ్ స్పందించగా ఆ తర్వాత మంచు మనోజ్, అడవిశేష్, నారా రోహిత్ వంటి హీరోలు వరుసగా పోస్టులు అయితే పెట్టారు. ఇక ఇలాంటి వేళ సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు పెట్టడం చాలా డేంజర్ అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఎప్పుడో చెప్పిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. సోషల్ మీడియాలో హాస్య ముసుగులో పిల్లలపైన అసభ్యకర కామెంట్లు, పోస్టులు పెడుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలి అంటూ నిన్నటి నుంచి చాలా మంది ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, అడవిశేష్, నారా రోహిత్ వంటి హీరోలు కూడా దీనిపైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి అంటూ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, పోలీస్ శాఖలు ట్యాగ్ చేశారు. ఇక దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం కూడా చిన్న పిల్లలపైన అసభ్యకర వీడియోలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి అని ఏకీపరుస్తున్నారు. వారిని బూతులు తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక దీంతో తప్పైపోయింది అంటూ సదరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయినా సరే నెటిజన్లు వదిలే ప్రసక్తే లేదు అంటూ వీరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇక ఇలాంటి వేళ సోషల్ మీడియాలో డేంజర్ గురించి సింగర్ దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడిన ఓల్డ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ పాపను కిడ్నాప్ చేశారు, మనం ఏం చేస్తున్నామో కూడా అందరికీ కనిపించేలాగా ఫేస్బుక్ లో పోస్టులు కూడా పెట్టేస్తున్నారు. ఎవరో మనకి ఫ్రెండ్ అయిపోయారు అనుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఫలానా ఫంక్షన్ కి చూడండి నా కూతురు ఎంత అందంగా రెడీ అయిందో, చూడండి ఇక్కడికి వచ్చాం మేమందరం, ఇప్పుడు స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తున్నాను, నా బంగారు తల్లిని మళ్ళీ తీసుకురావడానికి వస్తాను అంటూ ఒక ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. ఇక ఆ ఫోటోను ఫేస్బుక్ లో తన ఫ్రెండ్ వెంటనే ఒక 10,000 మందికి పంపించేశాడు. వాడు ఒక అమ్మాయిల వ్యాపారి, ఈ అమ్మాయికి ఇంత రేటు అని వెలకట్టాడు. వెంటనే వాళ్ళ నాన్న వచ్చేలోపు స్కూల్ నుంచి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయారు. ఇదంతా కూడా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితో చూడండి అంటూ ఎస్పీ బాలు ఈ వీడియోలో చెప్పారు. ఇక అలానే సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి అంటూ ఎన్నో ఏళ్ల క్రితమైన చెప్పిన ఒక వీడియో చూసి అందరు నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా కొన్ని విషయాలకి మంచిదే, కానీ దాంట్లో మనం ఇష్టం వచ్చినట్లుగా మన పర్సనల్ విషయాలు పెట్టడం మంచిది కాదు. మీరు సోషల్ మీడియాలో ఏదైనా చెడు చెప్పండి, వెంటనే అందరు కూడా నమ్మేస్తారు, కానీ మంచి చెప్తే ఎవ్వరూ నమ్మరు. దయచేసి సోషల్ మీడియాను అందరు కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వాడుకోకపోతే మరీ మంచిది. పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేయకండి. దయచేసి పబ్లిక్ లో పెట్టద్దు. ఎందుకంటే ప్రపంచం చెడిపోయింది, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. దాన్ని దుర్వినియోగం చేయడం కోసమే కొంతమంది అయితే ఉన్నారు. కనుక సోషల్ మీడియాను ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోండి అంటూ ఎస్పీ బాలు సహా ఇచ్చారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అంటూ పలువురు నెటిజన్లు కూడా కోరుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.